Dear students, good morning. Welcome to Epitome IAS. Today we are going to see the question. The first question is, Balban interest was not in expanding the territories but consolidating the authority of the Sultan. Comment. So బాల్బన్ తాలూకా ఆసక్తి ఢిల్లీ సుల్తాన్లో మనం చూసుకున్నామా. ఢిల్లీ సుల్తానేట్, ద ఫస్ట్ ఇస్లాం కింగ్డమ్ ఇన్ ఇండియా, ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్ మనకి ఢిల్లీ సుల్తాన్లు 1206 నుంచి 1126 వరకు మోర్ దెన్ 300 ఇయర్స్ భారతదేశాన్ని పరిపాలించారు. అయితే ఢిల్లీ సుల్తాన్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి 5 డైనాసిటీస్ ఉన్నాయి, 5 వంశాలు. అవేంటి మనకి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం అండ్ సయ్యద్ వంశం ఆర్ సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. ఇది మీరు ప్రిలిమ్స్లో తెలుసుకున్నారు ఈ విషయాలన్నీ. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ అండ్ లోడీ డైనాసిటీ. ఎస్, అయితే మనకి ఈ బానిస వంశంలో మనకి ద గ్రేటెస్ట్ కింగ్ ఎవరు? బాల్బన్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ది స్లేవ్ డైనాసిటీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఓవరాల్గా చూసుకుంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఓన్లీ బానిస వంశంలో చూసుకుంటే బాల్బన్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు మనం తెలుగులో చూసుకుంటే, బాల్బన్ తాలూకా ఆసక్తి రాజ్యాన్ని విస్తరించడం కాదు, అతని కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అంటే ప్రెస్టేజ్ ఆఫ్ ది సుల్తాన్ తాలూకా ప్రెస్టేజ్ని, లేకపోతే సుల్తాన్ తాలూకా పొజిషన్ని ఇంక్రీజ్ చేయాలని ఉంది. మరి ఎందుకు అంటే ఆ సమయంలో సుల్తాన్ పొజిషన్ చాలా వరస్ట్గా ఉందా అంటే మనం వరస్ట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇల్తుత్మిస్ కాలంలో మీకు ఐడియా ఉందమ్మా, తుర్కాన్ ఈ చిహల్గని అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది. తుర్కాన్ ఈ చిహల్గని అంటే 40 పవర్ఫుల్ సర్దార్స్, the nobles, or you can call it as nobles, 40 powerful Turkish nobles. They started one organization that is called as Turkan-i-Chehalgani, or you can call it as Chalisa. 40 మంది నోబెల్స్, టర్కిష్ నోబెల్స్, చాలీసన్. అయితే ఎవరు వీళ్ళు? ఈ టర్కీ నోబెల్స్ ఎవరైతే ఉన్నారో ధనిక వర్గాల వాళ్ళు, యాక్చువల్లీ ఇల్తుత్మిస్ తర్వాత నుంచి బాల్బన్ వచ్చే వరకు 20 years దే వర్ ద డిఫాక్టో రూలర్స్. 20 years దే వర్ ద డిఫాక్టో రూలర్స్. అండ్ ద ఢిల్లీ సుల్తానేట్ కింగ్స్ దే వర్ బికేమ్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది చాలీసా. ఢిల్లీ సుల్తాన్ రాజులు వీళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా అయిపోయారు. కీలుబొమ్మలు, పప్పెట్స్ అంటే కీలుబొమ్మలమ్మ, కీలుబొమ్మలుగా మారిపోయారు. అయితే ఇల్తుత్మిస్ తర్వాత రజా సుల్తాన్ వచ్చింది. రజా సుల్తాన్ని తొందరగానే కంప్లీట్ చేశారు. మీకు తెలిసిన విషయమే, ఆమె ఎక్కువ కాలం పరిపాలించలేదు. సో ఆ తర్వాత వచ్చినటువంటి బహరం షా కానీ, ఎవరు ఇల్తుత్మిస్ కుమారులు మసూద్ షా కానీ, నాసిరుద్దీన్ మహమ్మద్ కానీ, వీళ్ళు అంత పవర్ఫుల్ కాలేదు, వాళ్ళు చాలా బలహీనలయ్యారు. అప్పుడు ఢిల్లీ సుల్తానేట్ ఏదైతే ఉందో అది శైశవ దశలో ఉన్నప్పుడు, శైశవ దశ అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో ఉన్నప్పుడు దానికి అంతర్గత కలహాలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అంతర్గత కలహాలు, అలాగే బాహిర్గత దాడులు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు ఏంటి చూడండి, మనకి ఇల్తుత్మిస్కి కుమారులు చాలామంది ఉన్నప్పటికి కూడా, సో వాళ్ళంత పవర్ఫుల్ కాకపోయేసరికి ఏమో రజా సుల్తానా పవర్లోకి వచ్చింది వెంటనే. కానీ తర్వాత ఆమెను చంపి మళ్ళీ మసూద్ షా ఇలా రావడం జరిగింది. ఇవేంటి? వీటిని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు, అంతర్గత కలహాలు. నేను చేస్తా, నాన్న చనిపోయి నేను చేస్తానంటే నేను చేస్తాను అండం, ఇవి అంతర్గత కలహాలు. మరి బాహిర్గత కలహాలు లేదా బాహిర్గత దాడులు ఏంటి? ఎక్స్టర్నల్ ఏంటంటే మంగోల్ దాడులమ్మ. మంగోల్స్ కంటిన్యూ దాడి చేసేవారు. మంగోల్ దాడులు. అయితే ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి, ఈ మంగోల్ దాడుల నుంచి, ఈ శైశవ దశలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని
ఢిల్లీ సుల్తానేట్ని రక్షించడానికి వీళ్ళ శక్తి, ఈ బహ్రం షా కానీ, మసూద్ షా కానీ, నాసిరుద్దీన్ మహమ్మద్ కానీ శక్తులు సరిపోలేదమ్మా. వాళ్ళు ఈ చాలీసే కింద పప్పెట్స్గా ఉండేవారు. సుల్తాన్ పొజిషన్ చాలా వీక్గా ఉండేది. సుల్తాన్ కీలుబొమ్మగా మారిపోయాడు ఈ చాలీసా అండర్లో. సో కాబట్టి బాల్బను ఎలాగైనా సరే ఈ రాజ్యం కాదు, ఎక్స్పాండింగ్ టెరిటరీ కాదు, ఎక్కువ టెరిటరీ కాదు, తక్కువ టెరిటరీ ఉన్నా పర్వాలేదు, కానీ సుల్తాన్ పవర్ఫుల్ ఉండాలి, సుల్తాన్ ప్రెస్టేజ్ టాప్లో ఉండాలి, అది ఎవరైనా కానీ సుల్తాన్ ప్రెస్టేజ్ టాప్లో ఉండాలి ఎప్పటికీ అని చెప్పి అతను సుల్తాన్ పొజిషన్ని, అతని పొజిషన్ కంటే కూడా సుల్తాన్ పొజిషన్ని, సో ఆ టైంలో అతను సుల్తాన్ అయ్యాడు, తర్వాత విషయం, సుల్తాన్ పొజిషన్ స్ట్రాంగ్ చేయాలి అనుకున్నాడు. ఓకే, అయితే మనకి బాల్బన్ చూసేసరికి బాల్బన్ కెరీర్ చూస్తే మనకి బాల్బన్ ఇల్తుత్మిష్ కాలంలో బాల్బన్ ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇల్తుత్మిష్ కాలంలో ఇతను స్లేవ్ అండ్ బాడీ గార్డ్గా పనిచేసేవాడు. స్లేవ్ అండ్ బాడీ గార్డ్ ఆఫ్ ఇల్తుత్మిష్. ఇతను స్లేవ్ అండ్ బాడీ గార్డ్ ఆఫ్ ఇల్తుత్మిష్. అదే మనం రజియా సుల్తానా టైంలో చూస్తే అమీరీ శిఖర్ అనే పోస్ట్ చేసేవాడు, హంట్, సూపరింటెండెంట్ ఆఫ్ హంట్, అమీరీ శిఖర్ రజియా సుల్తానా కాలంలో. ఇకపోతే ఇల్తుత్మిష్ కుమారుడైన నాసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో వజీర్గా చేశాడు. వజీర్ ప్రైమ్ మినిస్టర్గా చూశాడమ్మా. అలాగే నైబీ సుల్తాన్ డిప్యూటీ సుల్తాన్గా కూడా చేశాడు. నైబీ సుల్తాన్, డిప్యూటీ సుల్తాన్. వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అమ్మా. నాసిరుద్దీన్ మహమ్మద్, ఇల్తుత్మిష్ కుమారుడు నాసిరుద్దీన్ మహమ్మద్ ఏమా, నాసిరుద్దీన్ మహమ్మద్ టైంలో వజీర్గా పనిచేశాడు, ప్రైమ్ మినిస్టర్గా. అలాగే డిప్యూటీ సుల్తాన్గా కూడా పనిచేశాడు. ప్రైమ్ మినిస్టర్ అనేది ఏంటమ్మా, ఒక వర్కర్, అంటే అందరికంటే పెద్ద వర్కర్ రాజ్యంలో. సుల్తాన్ అనేది ఏంటి, సుల్తాన్ అంటే వర్కర్ కాదు, అతనిదే రాజ్యం. సో నైబీ సుల్తాన్, డిప్యూటీ సుల్తాన్ అంటే సుల్తాన్ తర్వాత సుల్తాన్గా కూడా పనిచేశాడు. అంటే అధికారాలు ఎక్కువగా బాల్బన్ అండర్లో ఉన్నాయి. ఇలా బాల్బను ఇలా కింద నుంచి ఒక స్లేవ్ కాడి నుంచి ఇలా ఎదుగు వచ్చి ఈ నాసిరుద్దీన్ మహమ్మద్ చనిపోయిన తర్వాత బాల్బన్ హీ కేమ్ టు ద పవర్ అమ్మా. బాల్బన్ హీ కేమ్ టు ది పవర్ 1266, 86, 1266 and 86. బాల్బన్ రాజ్యానికి వచ్చిన వెంటనే ఒకటే ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ బాల్బన్ చూశాడు, ఎక్కడి నుంచి చూశాడు, ఇల్తుత్మిష్ తర్వాత చూశాడు. రజియా సుల్తానా వచ్చింది, కొంతకాలానికి ఆమె వెళ్ళిపోయింది. బహ్రం షా వచ్చాడు, వెళ్ళిపోయాడు. మసూద్ షా వచ్చాడు, వెళ్ళిపోయాడు. నాసిరుద్దీన్ మహమ్మద్ వచ్చాడు, అతను కూడా వీక్గా ఉండి అతను కూడా వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ చాలీసా తాలూకా ఈ 40 టర్కిష్ నోబెల్స్ ఎవరినతో వాళ్ళదే నడుస్తుంది. సో సుల్తాన్ అనేవాడు వీక్ అయిపోయాడు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. కాబట్టి ఇతను అప్పుడు డిసైడ్ అనమాట, నా ఇంటెన్షన్, నా ఇంట్రెస్ట్ ఏంటంటే రాజ్యాలు, నేను ఎక్కడ యుద్ధానికి పోను, ఉన్న రాజ్యంలో సుల్తాన్ పొజిషన్ని స్ట్రాంగ్ చేస్తాను. మరి స్ట్రాంగ్ చేయడానికి ఏం చేయాలి, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. రిఫార్మ్స్ తీసుకొస్తేనే మన స్ట్రాంగ్ అవుతారని అర్థమైంది. సో దానికి అతను ఏమనుకున్నాడంటే ఇతను చాలా కింద పొజిషన్ వచ్చాడు కాబట్టి ఎక్కడా నవ్వకూడదు, ఎక్కడా ఆడవకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఎవరిని అతని ముందు నవ్వకూడదు, అతని ముందే ఆడవకూడదు, ఎవరు అతని ముందుకు వచ్చి నవ్వకూడదు, అతని ముందే ఆడకూడదు. ఇట్లా అన్ని స్ట్రిక్ట్ పొజిషన్స్ పెట్టాడు. ఇతను టర్కిష్ సబ్జెక్ట్స్ పీపుల్తో తప్ప నాన్ టర్కిష్ పీపుల్స్తో మాట్లాడేవాడు కూడా కాదు. టర్కిష్ తప్ప నాన్ టర్కిష్ వాళ్ళు ఎవరైతే అఫ్ఘాన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేవాడు కూడా ఆ రేస్తో అనమాట. సో అట్లా చాలా ఇవి తీసుకున్నాడు, రిఫార్మ్స్ తీసుకున్నాడు. అందులో మనకి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ముఖ్యమైన అంటే భారతదేశంలో 3 పర్షియన్ ట్రెడిషన్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడమ్మా. 3 పర్షియన్ ట్రెడిషన్స్, 3 పర్షియన్ సాంప్రదాయాలని భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేశాడు. పర్షియన్ ట్రెడిషన్స్. He took many measures to strengthen the Sultan position and some of them are, మీరు కూడా అప్పుడప్పుడు చూస్తుంటారు కొన్ని చోట్ల IAS IPS ఆఫీసర్స్ ఉంటే ఒక IPS ఆఫీసర్ వచ్చి మొత్తం మార్చేస్తారు వెంటనే,
చూసారా? అంటే స్ట్రాంగ్ చేస్తాడు ఆ పొజిషన్ని. లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి స్ట్రాంగ్ చేస్తాడు అంటే ఇంకా ఎటువంటి లంచాలు వాటికి పోకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి కాకుండా అకార్డింగ్ టు చట్టం ఏముందో అట్లా చేసుకుంటూ పోతాడు. దానివల్ల ఏమవుద్ది, అతనికే కాదు ఆ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ అనే పొజిషన్కి ఫుల్ పవర్ఫుల్ అయిపోతుంది అట్లా. సో 3% ట్రెడిషన్స్. వన్ ఈజ్ సిజ్డా. సిజ్డా SAJDA సిజ్డా. సిజ్డా అంటే ప్రోస్ట్రేషన్ అమ్మా. ప్రోస్ట్రేషన్, సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం. సిజ్డా అంటే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం. సడన్గా రాజుగారు మీకు సుల్తాన్ ఎదురైతే మీరు వెంటనే ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కాదు, కాళ్ళ మీద పడాల. ఏమా? ఎందుకంటే ముందు ఆ భయాన్ని కల్పించాలని ఫిక్స్ అయ్యాడు అతను. భయాన్ని కల్పిస్తేనే మాట వింటారో లేకపోతే వింటారని. చిలవర కనిపించాలంటే టక్కుని మనం కాలపడలేదు. కనిపించిన వెంటనే సిజ్డా, ప్రోస్ట్రేషన్, సాష్టాంగ నమస్కారం. నెక్స్ట్ పైబోసా, కిస్సింగ్ ద ఫీట్. కిస్సింగ్ ద ఫీట్ ఏమ్మా? పాదాలను ముద్దు పెట్టాలమ్మా. ఎస్. ఇప్పుడు ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తావు కదా, చేసిన వెంటనే ఇట్లా సుల్తాన్ ఒక స్టెప్ ముందుకు వస్తాడు, మీరు అక్కడ ఏమవుద్ది, మీ నోరు అక్కడికి వస్తుంది, మీరు ముద్దు పెట్టాలి. సో అంటే ఏంటి, ఈ సాష్టాంగ నమస్కారం మనం ఎక్కడ చేస్తాం? దేవుడి దగ్గర చేస్తాం, దేవుడి పాదాలకు చేస్తాం. అంటే సుల్తాన్ కూడా దేవుడితో సమానం అన్నట్టు. ఒక మాటలో చెప్పాలంటే ఇతను జిల్ ఈ ఇల్లాహి, జిల్ ఈ ఇల్లాహి, ఇల్లాహి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. జిల్ ఈ ఇల్లాహి, జిల్ ఈ ఇల్లాహి, జడ్డయల్, జిల్ ఈ ఇల్లాహి అంటే షాడో ఆఫ్ ది గాడ్ అమ్మ, దేవుడి నీడ. దేవుడి నీడ. చూడండి, మీరందరూ దేవుడిని చూస్తే తట్టుకోలేరు, దేవుడి నీడగా నేను వచ్చాను, నన్ను చూడండి, నన్ను చూడండి. జిల్ ఈ ఇల్లాహి అంటే నేనేంటి, రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. నేను దేవుడు ప్రతినిధిని, నేను దేవుడి నీడని. ఎందుకంటే బాల్బన్ ఎప్పటి నుంచో మనకు తెలుసు, స్లేవ్ బాడీగార్డ్ లాగా చూడడం కాదు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? జిల్లిల్లాహి. అతను ఒక స్టెప్ ముందుకేసి ఐ బిలాంగ్స్ టు అప్రాసియా ఫ్యామిలీ. చెప్తానమ్మా, ఐ బిలాంగ్స్ టు, ఈ రెండింటిలోనే ఇక్కడ చెప్తున్నా. తర్వాత థర్డ్ది అప్రాసియా ఫ్యామిలీ. ఐ బిలాంగ్స్ టు అప్రాసియా ఫ్యామిలీ. సో మనకి ఇండియాలో రామా ఫ్యామిలీ ఎలాగో మనకి ఇరాన్లో అప్రాసియా ఫ్యామిలీ అలాగమ్మా. సో నేను ఎవరినంటే అప్రాసియా ఫ్యామిలీకి చెందినవాడిని. ఇక్కడ కూడా చాలామంది అంటారు నేను రాముడిని, అర్థమైందా? అట్లా అప్రాసియా ఫ్యామిలీ. పర్షియన్లో ఆర్ ఇరాన్, యూ కెన్ రైట్ డౌన్ ఇరాన్ ఆర్ పర్షియన్. ఓకేనమ్మా? అయితే కాబట్టి అతను నవరోజ్, మూడో పాయింట్ చూడండి, నవరోజ్. నవరోజ్, నవరోజ్ అనేది ఇరానియన్ ఫెస్టివల్ అమ్మా. జనవరి 1 ఎలాగో అక్కడ కూడా అట్లా అనమాట. న్యూ ఇయర్, ఇరానియన్ న్యూ ఇయర్, నవరోజ్ ఫెస్టివల్. నవరోజ్ ఫెస్టివల్ మీరు ఎప్పుడైనా మీరు ఆఫీసర్ అయ్యాక మీకు తెలుస్తుందమ్మా. ఏంటంటే మీరున్న డిస్టిక్లో మీతో అవసరం ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు వీళ్ళు మీకు జనవరి 1కి తీసుకొచ్చి మీకు స్వీట్స్, ఫ్రూట్స్ తెచ్చిస్తారు. మీరు ఆఫీసర్ అయ్యాక మీకు తెలుస్తుంది, లేదా నా ఆఫీసర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడైనా తెలుస్తుంది అట్లా. సో అట్లా ఈ నవరోజ్ ఫెస్టివల్, ఇరానియన్ ఫెస్టివల్ అంటే న్యూ ఇయర్, ఇరానియన్ న్యూ ఇయర్ ఇది. ఆ రోజు ఆఫీసర్లందరూ ఎవరైతే ఈ ఢిల్లీ సుల్తాన్ ఆఫీసర్లు అధికారులు ఉంటారో వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, అది పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. గిఫ్ట్స్ తీసుకొని పోవాలి, ఉట్టి చేతులతో పోకూడదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అధికారులందరూ కూడా అతని అండర్లో ఉన్నట్టు. గిఫ్ట్స్ తీసుకొని దేవుడి దగ్గరికి ఎట్లా పోతామో మనం కొబ్బరికాయలు, అరటిపళ్ళు తీసుకున్నట్టు, లేదా స్వీట్స్ తీసుకెళ్ళినట్టు అట్లా స్వీట్స్ తీసుకొని పోవాలి. ఇట్లా 3% ట్రెడిషన్స్ని ఇంట్రొడ్యూస్ చేసాడమ్మా. దీని ద్వారా ఏమైందంటే ప్రజల్లో భయం కలిగింది. డైరెక్ట్గా ఎవడు రాజుని కలిసి అంత సాహసం చేయడు. ఎందుకంటే పొరపాటు కలిస్తే కలవాలి తప్ప, లేకపోతే సాహసం చేయడు. పెళ్ళంటే కాలు మీద పడాలి, ఏడవకూడదు, నవ్వకూడదు, తెలిసినట్టు నవ్వడం మొదలెడతాడు. వెంటనే అతను ఏం చేస్తాడు, పీక తీసేస్తాడు అంతే. సో ఈ కాళ్ళకు ముద్దు పెట్టాలి, ఇంకెందుకని చెప్పి రాజుగారిని కలవడం అనేది ఆగిపోద్ది. భయం ముందు ప్రజల్లో స్టార్ట్ అవుద్ది, వీళ్ళ అధికారులకు కూడా భయం స్టార్ట్ అవుద్ది. సో ఉన్న ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, న్యూ ఇయర్ రోజు వెళ్ళి జస్ట్ ఇచ్చేసి వచ్చేస్తారన్నమాట. ఇట్లా
భయాన్ని కలిగించాడు. ఫస్ట్ సుల్తాన్ అంటే భయాన్ని కలిగించాడు. నెక్స్ట్ ఇది ప్రజలకి. దీని తర్వాత ఏంటంటే ఈ 40 నోబెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళ వల్లే కదా సుల్తాన్ తాలూకా పొజిషను డౌన్ అయింది. ఈ 40 నోబెల్స్ వల్లే. వీళ్ళు డిఫాక్టో రూలర్స్ అయిపోయారు కదా, చేయాలి కానీ డిఫాక్టో రూలర్స్. కాబట్టి ఇందులో ఈ నోబెల్స్ ఉన్నారు చూసారా, నోబెల్స్, ఈ నోబెల్స్ని ఫస్ట్ చెప్పడం చేశారు, చెప్పకపోతే చంపేయడం చేశారు. ఈ చంపేయడం కోసం ఏంటంటే ఒక కొత్త డిపార్ట్మెంట్ని ఇతను క్రియేట్ చేశాడు. దట్ ఈస్ దివాన్-ఈ-అరీస్ మిలిటరీ డిపార్ట్మెంట్. దివాన్-ఈ-అరీస్ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ని ఇతను క్రియేట్ చేశాడమ్మా. దివాన్-ఈ-అరీస్ మిలిటరీ డిపార్ట్మెంట్. ఇంతకుముందు ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉండేదమ్మా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉండేది. అట్లా కాదని చెప్పి ఈ సైనిక డిపార్ట్మెంట్ వేరు చేసి ఇతను దివాన్-ఈ-అరీస్ అని ఒక కొత్త మిలిటరీ. ఇప్పుడు మనకు కూడా తెలుసు కదా, గవర్నమెంట్లో ఈ ఎడ్యుకేషను, హ్యుమానిటీ ఇవన్నీ ఒక దాంట్లో ఉండే, తర్వాత మెల్లమెల్లగా వాటిని సపరేట్ చేశారు. సో అట్లా దివాన్-ఈ-అరీస్ మిలిటరీ డిపార్ట్మెంట్ సపరేట్ చేసి ఫస్ట్ నోబెల్స్ని విన్నాడా ఓకే, వినకపోయాడే వేసేయండి అని చెప్పారన్నమాట. ఒకటి తర్వాత ఒకడిని నోబెల్స్ని వేయడం మొదలుపెట్టి ఈ ఎగ్జిక్యూటెడ్ ది ఇంపార్టెంట్ నోబెల్స్ రాజ్య ప్రభువులు, ధనిక వర్గాల వారు, ఇంపార్టెంట్ నోబెల్స్ అండ్ అల్టిమేట్లీ టెర్మినేట్ ద చేయాలి కానీ ఒకరి తర్వాత ఒకరిని వీళ్ళు చంపడం మొదలుపెట్టారు. విని మారిపోతే ఓకే, మారకపోతే చంపించేశారు. ఇలా చంపడం వల్ల ఏమైంది, ఒక 4-5 చంపేసరికి ఆటోమేటిక్ మిగతా వాళ్ళందరూ భయపడతారు కదా. అట్లా తర్వాత దీన్ని చెహల్గానీని డిస్ట్రాయ్ చేశాడు. చెహల్గానీ వాజ్ డిస్ట్రాయిడ్, దీన్ని కంప్లీట్గా తొలగించేశాడు. ఎలిమినేషన్ ఆఫ్ చెహల్గానీ. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇక్కడ ఏంటి, ఎగ్జిక్యూటెడ్ ద నోబెల్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ చెహల్గానీ. సో ఇదే మెయిన్ థ్రెట్ టు ది అథారిటీ ఆఫ్ ది సుల్తాన్, మీకు తెలుసు. ఇకపోతే సో ఎప్పుడైతే ఇక్కడేమో ప్రజలకి అధికారులకి భయం కలిగించాడమ్మా. చూడండి ఇక్కడ ఇలా మీరు కూడా రేపు పొద్దున ఆఫీసర్ అయ్యాక ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. చూడండి ఈ మూడిట్ల వల్ల ఏం చేశాడమ్మా, ప్రజలకి అధికారులకి భయం కలిగించాడు. సో ఈ దివాన్-ఈ-అరీస్ స్టార్ట్ చేయడం ద్వారా నోబెల్స్కి భయం కలిగించి అసలు ఎవడు మాట్లాడకుండా చేశాడు. ఈ రెండు చేస్తే ఆబ్వియస్లీ సుల్తాన్ పొజిషన్ స్ట్రాంగే కదా. అంతేకాకుండా అయితే బాల్బన్ ఏమనుకున్నాడు, జనరల్గా ఎవడి మీదకి యుద్ధానికి పోకూడదని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే అతనికి రాజ్యం వద్దు కాబట్టి. అయినా మనం వెళ్ళొద్దంటే మిగతాడు ఊరుకోడు కదా, ఎవడొకటి చేస్తుండే కదా. సో బాల్బన్ కాలంలో కూడా ఒక 3 ఇంపార్టెంట్ తిరుగుబాట్లు జరిగాయమ్మ. అవేంటంటే బెంగాల్ తిరుగుబాటు జరిగింది, అవధ్ అండ్ రాజస్థాన్. బెంగాల్, అవధ్ అండ్ రాజస్థాన్. ఎలాగ మిలిటరీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వీటిని సప్రెస్ చేశాడు, అణిచివేశాడు వీటిని. ఈ 3 తిరుగుబాట్లని అణిచివేశాడు. అయితే ఇందులో మనం బెంగాల్ గురించి ఒకసారి చిన్న మ్యాటర్ చెప్పుకోవాలి. బెంగాల్ని తుగ్రిల్ ఖాన్ అనే వ్యక్తి గవర్నర్గా ఉండేవాడమ్మా బెంగాల్కి. తుగ్రిల్ ఖాన్, TUGRIL, తుగ్రిల్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే ఎట్లా అంటే యాక్చువల్లీ కుతుబా అని ఒకటి ఉంటుందమ్మా. అదేంటంటే మనకి ఫ్రైడే ప్రేయర్ మసీదులో, అది సుల్తాన్ పేరు మీద చేస్తారు. కానీ ఈ తుగ్రిల్ ఖాన్ ఏం చేశారంటే అతని పేరు మీద ప్రేయర్ చేయించుకున్నాడు. గెట్టింగ్ మై పాయింట్. కుతుబా అంటే ఇస్లాంలో సో సుల్తాన్ పేరు మీద, అంటే అతని పేరు మీద చేయించుకున్నాడు. అంటే ఏంటమ్మా దాని అర్థం, అతను ఇండిపెండెంట్ రూలర్ అని. కానీ అతను ఎవరు, జస్ట్ ఈ వాజ్ ఏ గవర్నర్. గెట్టింగ్ మై పాయింట్. అతను ప్రతినిధి. తుగ్రిల్ ఖాన్ బెంగాల్ గవర్నర్గా ఉండేవాడు. అతనేంటి, ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రూలర్ అని, రూలర్ లాగా అతను డిక్లేర్ చేసుకున్నట్టు, అంతే కదమ్మా. జనరల్గా ఏంటి, రాజ్య హెడ్ పేరు మీద ఈ కుతుబా ఫ్రైడే నడుస్తుంది ప్రేయర్. సో వెంటనే బాల్బన్ ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేసేవాడు కాదమ్మా. బీ హెడెడ్, తల తీసేశాడు, తల నరికేశాడు అంతే తుగ్రిల్ ఖాన్ది. ఎస్, అంటే ఇట్లాంటివి. అంటే మరి ఆ మాత్రం చేయకపోతే సుల్తాన్ స్ట్రాంగ్ అయినట్టు కాదు, భయపడాలి మళ్ళీ ఇంకొకటి చేయడానికి, అట్లా అనమాట. సో
ఈ కుత్బా ఫ్రైడే ప్రేయర్ ఇది అతని పేరు మీద చేయించుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతను ఇండిపెండెంట్ కింగ్ అని, ఇంకా బెంగాల్కి అట్లా కాదు అని చెప్పి ఇట్లా ఇట్లా వచ్చినది. అంతేకాకుండా మేవార్ రీజన్లో హిల్లీ రీజన్ పీపుల్, కొండ ప్రాంత పీపుల్ ఉండేవారు. హిల్లీ రీజన్ పీపుల్ మేవార్ ప్రాంతంలో. సో వీళ్ళు తిరుగుబాటు జరిపారమ్మా, వీటిని కూడా అణిచివేశాడు. ఇతనంటూ ఎక్కడికి తిరుగుబాటుకు పోలేదు, కానీ ఇతని కాలంలో జరిగిన తిరుగుబాట్లని అతను సమర్థవంతంగా అణిచివేశాడు. ఈ సప్రెస్డ్ ది మియోస్, ద హిల్లీ పీపుల్ ఆఫ్ మేవాట్ రీజన్. ఎస్, అంటే ఏ తిరుగుబాటును కూడా అతను ఊరుకోలేదు. నార్మల్గా ఉక్కుపాదంతో అణిచివేశాడు. అంటే సుల్తాన్ అంటే ఇట్లా ఉంటాడు, జాగ్రత్త జాగ్రత్త, మీరు ఇంతకు ముందు చూసిన సుల్తాన్లు కాదు, సుల్తాన్ అంటే ఇట్లా ఉంటాడని ఇతను చెప్పడం జరిగిందమ్మా. సో ఇంత కాకుండా బెల్ ఆఫ్ జస్టిస్ని ఒక దాన్ని స్టార్ట్ చేశాడమ్మా. అంటే న్యాయ విచారణ కోసం బెల్ ఆఫ్ జస్టిస్, ఫర్ అన్బయాస్డ్ జస్టిస్ అంటే నిష్పక్షపాతంగా న్యాయం ప్రజలకు ఇవ్వడం కోసం అతను బెల్ ఆఫ్ జస్టిస్ని స్టార్ట్ చేశాడు. నిష్పక్షపాతంగా అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా, అంటే మీరేం లేదు, మీకు న్యాయం జరగాలంటే ఆ బెల్ టచ్ చేస్తే సో డైరెక్ట్గా సుల్తానే న్యాయాన్ని మీకు అందిస్తాడు అట్లా. ఎస్, అయితే ఇతని కాలంలో కూడా మనం అంటే ఇతను ఇంతే కాకుండా ఒక గోల్డ్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇతను దిర్హం, గోల్డ్ కాయిన్, బంగారు నాణాన్ని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడు, గోల్డ్ కాయిన్. సో చాలా తక్కువ మంది అరుదుగా కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారమ్మా, అందులో ఇతను ఒకరు. మన ఇల్తుత్మిష్ని ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనాసిటీ లేదా ఢిల్లీ సుల్తానేట్ అంటాం. ఎందుకంటే ఒక పాయింట్ ఏంటంటే ఇంట్రడ్యూస్ టూ కాయిన్స్, వన్ ఈజ్ సిల్వర్ టంకా అండ్ సెకండ్ వన్ ఈజ్ కాపర్ జిత్తాల్. అంటే ఒక రీజన్, అన్ని రీజన్గా ఒకటి. సో ఈ ఇంట్రడ్యూస్ ద న్యూ కాయిన్, గోల్డ్ కాయిన్ దిర్హం, ఒక కొత్త కాయిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో అయితే ఇతని కాలంలో కూడానమ్మా ఈ బహిర్గత తిరుగుబాట్లు ఉండేవి. ఏంటవి? ఎక్స్టర్నల్ ఫోర్సెస్, మంగోల్ దాడులు జరిగేవి. సో ఇతను మంగోల్ దాడుల్ని యూజ్డ్ బోత్ డిప్లొమసీ అండ్ ఫోర్స్ అగెన్స్ట్ ది మంగోల్ అటాక్స్. డిప్లొమసీ, దౌత్యం అమ్మ, డిప్లొమసీ అండ్ ఫోర్స్. ఇతను దౌత్యం మరియు బలం, అంటే సైనిక శక్తి, బలం అంటే రెండిట్లని వాడి మంగోల్స్ని ఎదుర్కొన్నాడు. అంటే మ్యాక్సిమం గొడవ లేకుండా చూసుకోవాలనుకునేవాడు దౌత్యం, డిప్లొమసీ. ఒకవేళ గొడవ వచ్చింది అంటే ఇంకా ఫోర్స్ను వాడేవాడు అట్లా. ఈ యూజ్డ్ బోత్ డిప్లొమసీ అండ్ ఫోర్స్ అగెన్స్ట్ ది మంగోల్ అటాక్స్. ఎస్, ఇది మనకి బాల్బన్ నుంచి క్వశ్చన్ అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే యాజ్ ఏ ఆస్పిరెంట్ మీరు మళ్ళీ సర్వెంట్ అవుతారు కాబట్టి, సో మీ పొజిషన్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంచుకోవాలంటే ఎట్లా చేయాలి, అంటే మీ సబార్డినేట్స్తో మీరు ఎట్లా ఉండాలి, అవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి జాగ్రత్తగా చూస్తే. ఓకేనా?